వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పేదల ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని పెద్దరెల్లి వీధికి చెందిన టీడీపీ కుటుంబాలు వైసీపీలో చేరారు. గడిచిన ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేశారని ధర్మాన అన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అమలు చేయలేదని ఆరోపించారు. టీడీపీని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని, అందుకే బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. సహాయం చేసే కార్యక్రమం చేశారు. అయితే పేదవాళ్ళకు సహాయం చేస్తే ప్రభుత్వాలు నిలబడవని అంటాడు చంద్రబాబు. అందుకోసం అతను ధనవంతుల వైపు కాశారు. ధనవంతుల్ని మరింత ధనవంతులు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మీరు చూస్తున్నారు. అతను చెప్పిన మాటలేంటి? ఎవడు ఎస్సీ కులంలో పుడతాడని కోరుకుంటాడు అని అంటాడు. అతను నోటప్పుడు చెప్పిన మాటే కదా. అంటే దాని అర్థం ఏంటి? ఎస్సీల పట్ల ఉండేటువంటి అతని మనసులో ఉన్నటువంటి భావన బయటకు వచ్చింది కదా. అలాగే కొన్ని వర్గాలకు సమస్యలు చెప్పడానికి వెళ్తే తోక కత్తిరిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు నడిపినటువంటి వ్యక్తులు ఆ విధంగా వ్యవహరించడానికి వీలు లేదన్న విషయం ఎంత వయసు వచ్చిన తర్వాత కూడా ఆయనకు తెలియకపోతే అలాంటి వాడికి అధికారం ఇచ్చి మనం నెత్తిన పెట్టుకుంటామా? ఈవేళ మీ అందరి సహకారం వల్ల, మీలాంటి వర్గాల సహకారం వల్ల ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని సందర్భంగా. అందుకే ఎన్నికలు వచ్చే నాటికి అందరూ కలిసి ఒక్కొక్కరిపోయింది. అందరూ ఒకటైపోతే, రాజకీయ పార్టీలు ఒకటైపోతే గెలుస్తారా అడుగుతున్నాం.